ఎలక్ట్రిక్ బళ్ళని బయట వాషింగ్ కి ఇయ్యొచ్చా? హైదరాబాద్ లో నానో ఈవీలు కనిపిస్తున్నాయా? బజాజ్ చేతక్ లో ఏ వేరియంట్ తీసుకోవాలి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఈ రోజు నేను ఆన్సర్స్ అయితే ఇవ్వబోతున్నాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 17 ఆదివారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ ఈవీ తెలుగు ఎపిసోడ్. ఈ ఆస్క్ ఈవీ తెలుగు ఎపిసోడ్ అనేది ప్రతి ఆదివారం మన ఛానల్ అయితే వస్తుంది. లాస్ట్ సండే ఆస్క్ ఈవీ తెలుగు వీడియో కింద మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఈ రోజు నేను ఆన్సర్స్ అయితే ఇవ్వబోతున్నాను. మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి #ఆస్క్ ఈవీ తెలుగు అని టైప్ చేసి మీ క్వశ్చన్ ని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే రాబోయే ఆస్క్ ఈవీ తెలుగు వీడియోలో మీ క్వశ్చన్స్ కి నేనైతే ఆన్సర్ ఇస్తాను. అండ్ మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతూ ఉంటూ మీరు వీటిని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మీ డీటెయిల్స్ ని షేర్ చేయండి. లైక్ మీ పేరు, మీ అడ్రస్, మీ వాడుతున్న వెహికల్ డీటెయిల్స్ షేర్ చేస్తే మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము, ఒక కస్టమర్ రివ్యూ అనేది తీసుకుంటాము. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ క్రాంతి కొత్తకొండ గారు అడుగుతున్నారు. అన్న, నేను ఓలా S1 ఎయిర్ తీసుకున్న స్కూటీని వాషింగ్ కి ఇవ్వచ్చా? ఈ డౌట్ మీలో చాలా మందికి ఉంటుంది. మన బండిని మనం వాష్ చేసుకోవడం వేరు, బయట వాళ్ళకి ఇచ్చి వాష్ చేయించడం వేరు. సో వాళ్ళు పెట్రోల్ బళ్ళని అడుగుతూ ఉంటారు కాబట్టి ఎలక్ట్రిక్ బళ్ళని ఎలాగ అడగాలో వాళ్ళకైతే తెలియదు అనమాట. సో మీరు బయట అయితే వాషింగ్కి ఇవ్వచ్చు, కాకపోతే వాళ్ళకి ఇచ్చాక ఒకసారి చెప్పండి ఇది ఎలక్ట్రిక్ బండి, వైర్లు బ్యాటరీ ఉండే దగ్గర మాత్రం కొంచెం మెల్లిగా వాష్ చేయండి అని చెప్పండి. మీ దగ్గర పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ ఉన్న స్కూటర్లు ఉంటే మాత్రం బ్యాటరీని బయటికి తీసి మీరైతే వాషింగ్ చేయించండి. ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉన్న వెహికల్స్కి మనం బయటికి తీయలేం కాబట్టి వాళ్ళకి ఒక మాట చెప్తే వాళ్ళే బండి వాషింగ్ అనేది చూసుకుంటారు, జాగ్రత్తగా వాష్ అయితే చేస్తారు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే వాష్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఎండలో ఉంచితే ఇంకా మంచిది. నెక్స్ట్ క్వశ్చన్ మిత్తిరెడ్డి గోవింద్ గారు అడుగుతున్నారు. బ్రో, ఓలా X1 ప్లస్ పర్చేస్ చేయొచ్చా? ఆఫర్ ఉంది అంటున్నారు. ఓలా S1 X ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన అయితే ఈ డిసెంబర్లో ఆఫర్ ఉంది. దాని యాక్చువల్ ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,10,000 రూపాయలు. ఇప్పుడు కనుక ఈ డిసెంబర్లో మీరు బుక్ చేసుకుంటే 90,000 ఎక్స్షోరూమ్ కాస్ట్కి ఆ స్కూటర్ అయితే మీకు లభిస్తుంది. ఇది ఎక్స్షోరూమ్ కాస్ట్ మాత్రమే. తెలంగాణకు వచ్చేసరికి ఇంకో 10,000 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఏపీలో అయితే ఒక 20 నుండి 23,000 ఎక్స్ట్రాని అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ స్కూటర్ని కొనొచ్చా అంటే నేను పర్సనల్గా దీన్ని టెస్ట్ అయితే చేయలేదు. ఈ స్కూటర్ని రివ్యూ చేద్దామని నా దగ్గరలో ఎక్స్పీరియన్స్ సెంటర్కి వెళ్తే వాళ్ళు రేపు రండి మాపు రండి అని అలా పోస్ట్పోన్ చేస్తూ మమ్మల్ని తిప్పుకుంటున్నారే కానీ నాకు రివ్యూకి మాత్రం వెహికల్ని ఇవ్వట్లేదు. నాకు తప్ప మిగతా అందరికీ ఓలాని అయితే రివ్యూకి ఈ స్కూటర్ని ఇస్తుంది, కానీ నాకు మాత్రం ఈ స్కూటర్ని అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను నిజాలు మాట్లాడుతానని భయం ఏమో కానీ ఓలాని అయితే నాకు స్కూటర్ ఇవ్వడం లేదు. స్కూటర్ ఇస్తే కనుక నేను టెస్ట్ చేసి ఖచ్చితంగా మీకు రికమెండ్ చేయాలా వద్దా అని దాన్ని అయితే తేల్చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ విజయ్ రెడ్డి గారు అడుగుతున్నారు. అన్న, బెండ్లింగ్ ఆరా వెహికల్ బ్యాటరీ కంప్లైంట్ హీటింగ్ వైల్ ఛార్జింగ్ 1.5 years కంప్లీటెడ్. సో వారంటీలో కంపెనీకి సెండ్ చేశారు, బట్ జూలై 20 సెండ్ చేశారు. నా ఆల్మోస్ట్ డిసెంబర్కి 5 months ఓవర్, ఇంకా రాలేదు. బ్యాటరీ స్పేర్ బ్యాటరీ ఇచ్చారు, ఏం చేయాలి? ఆ బ్యాటరీ అసలు రిపేర్ చేసి పంపితే వర్క్ అవుతుందా ఇన్ని డేస్ తర్వాత? ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సో మీకు స్పేర్ బ్యాటరీ ఇచ్చారంటున్నారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీ బ్యాటరీ మీకు రిటర్న్ వచ్చేదాకా స్పేర్ బ్యాటరీని అయితే మీరు వాడుకోండి. స్పేర్ బ్యాటరీ ఇవ్వకపోతే అప్పుడు మీరు టెన్షన్ పడాలి, కానీ షోరూమ్ వాళ్ళు స్పేర్ బ్యాటరీ ఇచ్చారు కాబట్టి ఆ బ్యాటరీ పాడయ్యే వరకు మీరైతే ఆ బ్యాటరీని వాడుకోండి. ఆ బ్యాటరీ కూడా పాడైపోతే అప్పుడు కంపెనీ ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళి మీరైతే గొడవ చేసి మీ బ్యాటరీని మీరు తెప్పించుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ కొడుమునూరి సాయి కృష్ణ గారు అడుగుతున్నారు. హైదరాబాద్ లో నానో ఈవీ కార్స్ కనిపిస్తున్నాయి, వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పండి బ్రో. హైదరాబాద్ లో నానో ఎలక్ట్రిక్ కార్లా? నాకైతే ఇంతవరకు ఎక్కడ కనిపించలేదు బ్రో. మరి ఈ వీడియోని ఎవరైనా హైదరాబాద్ నుండి చూస్తూ ఉంటే మీకు హైదరాబాద్లో తిరిగేటప్పుడు నానో ఎలక్ట్రిక్ కార్లు ఎక్కడైనా కనిపించాయో ఒకసారి కింద కామెంట్ చేయండి. టాటానైతే అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ నానో ఎలక్ట్రిక్ కార్లను అయితే తయారు చేయలేదు, తయారు చేసి అమ్మలేదు. మరి మీరు చూసింది ఏ కారో నాకైతే తెలీదు. ఎవరైనా ఈ నానో ఎలక్ట్రిక్ కార్ని హైదరాబాద్లో చూస్తుంటే కనుక కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ మహర్షి ఏఏ అంట ఈ అకౌంట్ నుండి అయితే అడుగుతున్నారు. ఐ హ్యావ్ iQube 3K కిలోమీటర్స్ తిరిగిన 3 times మాల్ ఫంక్షన్ ఎర్రర్ వచ్చింది, 2 times కీ ఆఫ్ ఆన్ చేస్తే పోయింది, 1 time RSA వచ్చింది, 7 daysలో రిటర్న్ ఇచ్చారు. బైక్ ఈజ్ సూపర్. టీవీఎస్ ఐక్యూబ్లో ఇష్యూస్ వస్తున్నాయి నాకు కొంతమంది కామెంట్ అయితే చేస్తూ వస్తున్నారు. మరి మీలో ఎవరైనా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాడుతూ ఉంటే మీకేమైనా సమస్యలు వచ్చాయా, లేదా స్కూటర్ ఎలా ఉంది అనే దానిపై కింద కామెంట్ అయితే చేయండి. సో దట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా టీవీఎస్ ఐక్యూబ్లో ఎలాంటి సమస్యలైనా ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ మహేష్ బాబు గారు అడుగుతున్నారు. అన్న, నేను బజాజ్ చేతక్ తీసుకుందామని అనుకుంటున్నాను, ఇప్పుడు వచ్చే కొత్త మోడల్ తీసుకుంటే బాగుంటుందా లేదా ఓల్డ్ మోడలే బాగుంటుందా చెప్పండి. రీసెంట్గానే మన ఛానల్లో ఈ బజాజ్ చేతక్ పై నేను వీడియో అయితే పెట్టాను, ఎవరైనా మిస్ అయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరైతే వెళ్ళి చూసుకోవచ్చు. సో నేను ఆ వీడియోలో కవర్ చేసింది బజాజ్ చేతక్ అర్బన్ అనే వేరియంట్, అది రీసెంట్గా లాంచ్ అయిన వేరియంట్. సో దాన్ని టాప్ ఎండ్ వేరియంట్గా మనకి పాత వేరియంట్ ఉండేది. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే రానున్న రోజుల్లో ఈ టాప్ ఎండ్ వేరియంట్ అంటే పాత వేరియంట్ ఏదైతే ఉందో
అది డిస్కంటిన్యూ అయిపోతుంది. అది స్టాక్ ఉన్నంత వరకే ఇప్పుడు బజాజ్ అయితే దాన్ని సేల్ చేస్తుంది. దాని తర్వాత డిస్కంటిన్యూ చేసి దాని ప్లేస్లో ఇంకో కొత్త వేరియంట్ని వాళ్ళైతే లాంచ్ చేస్తారు. డిజైన్ పరంగా మనకి ఎలాంటి చేంజ్ ఉండదు కానీ డిస్ప్లేని వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న బజాజ్ చేతక్లో మనకి రౌండ్ డిస్ప్లే అనేది లభిస్తుంది. బట్ రానున్న రోజుల్లో రాబోయే కొత్త బజాజ్ చేతక్లో మనకి రెక్టాంగిల్ షేప్లో డిస్ప్లే అయితే వస్తుంది. సో ప్రస్తుతం ఉన్న అర్బన్ వేరియంట్ 1,15,000 ఎక్స్-షోరూమ్ కాస్ట్కి అయితే అవైలబుల్గా ఉంది. దాంట్లో 113 కిలోమీటర్ల రేంజ్ని వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. సుమారుగా 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వస్తుంది. సో ఆ ప్రైస్కి అది వర్త్ అని చెప్తాను. లేదు నాకు మంచి డిస్ప్లే కావాలనుకుంటే ఈ కొత్తగా రాబోయే వేరియంట్ కోసం అయితే మీరు వెయిట్ చేయొచ్చు. రీసెంట్గా నేను ఆ బజాజ్ చేతక్ రివ్యూ చేద్దామని షోరూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఆ బండిని అయితే చూడడం జరిగింది. సో అది ఇంకో 1-2 మంత్స్లో ఆ బండి అయితే లాంచ్ అవ్వచ్చు. సో మీరు అప్పటి వరకు వెయిట్ చేస్తాను అనుకుంటే వెయిట్ చేయొచ్చు, లేదంటే ఇప్పుడున్న వేరియంట్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రో ట్రేడర్ తెలుగు అంట ఈ అకౌంట్ నుండి అయితే అడుగుతున్నారు. హీరో వీదా V1 ప్రోకి స్టెబిలైజర్ యూజ్ చేయొచ్చా? యూజ్ చేస్తే ఏ స్టెబిలైజర్ కొనొచ్చు? బికాస్ పవర్ ఓవర్ ఇన్పుట్ 250 volts ఎబోవ్ వేస్తే ఏం చేయాలి? ఇట్స్ దేవా గారు, మనం ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఛార్జ్ చేయడానికి స్టెబిలైజర్ ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే ఆ ఛార్జ్లోనే ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, అండర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, ఇవన్నీ ప్రొటెక్షన్తోనే ఆ ఛార్జర్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా మీ ఇంటి దగ్గర ఉన్న 15 amp సాకెట్లో దాన్ని ప్లగ్ చేసి, లేదంటే సపరేట్గా ఒక బాక్స్ అంటే ఒక ఛార్జింగ్ బాక్స్ అనేది కొనుక్కొని ఆ 15 amp సాకెట్ దాంట్లో సెటప్ చేసుకొని మీరు దాంట్లో ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. సపరేట్గా మీరు స్టెబిలైజర్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. ఆ 15 amp సాకెట్లోనే మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకాంత్ రెడ్డి గారు అడుగుతున్నారు. హాయ్ అన్న, నేను ఎన్నిసార్లు కామెంట్ పెట్టినా నా కామెంట్ పట్టించుకోవడం లేదు. మ్యాక్ న్యూ ఇటాలియన్ పైన టెస్ట్ రైడ్ చేసి ఫుల్ వీడియో చేయన్నా. సారీ శ్రీకాంత్ రెడ్డి బ్రో, పాస్ట్ 2 వీక్స్గా మీరైతే కామెంట్ పెడుతున్నారు, నేను చూస్తున్నాను. బట్ నేను ఈ వెహికల్స్ని రివ్యూ చేయనని మన వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ఇవి లో స్పీడ్ వెహికల్స్, లెడ్ యాసిడ్ బ్యాటరీతో వస్తున్నాయి. సో పర్సనల్గా నాకు ఇలాంటి బండ్లు అంటే నచ్చవు, నేను ఎంకరేజ్ కూడా చేయను. సో మీరు కూడా వీటిని అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ కళింగపట్నం శ్రీ విజయ్ గారు అడుగుతున్నారు. సబ్సిడీ ఫేమ్ 2 అప్లై అయిన వాళ్ళకి 2024లో ఫేమ్ 3 సబ్సిడీ అప్లై అవుతుందా? అవ్వదండి. ఈ డౌట్ మీలో చాలా మందికి ఉండే ఉంటుంది. ఫేమ్ 2 సబ్సిడీని యూజ్ చేసుకొని మీరు ఒక వెహికల్ అనేది కొనుక్కొని ఉంటారు. నెక్స్ట్ ఇయర్ మనకి ఫేమ్ 3 సబ్సిడీ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఆ ఫేమ్ 3 సబ్సిడీలో కూడా నేను వెహికల్ తీసుకోవచ్చా అని మీరైతే అనుకుంటూ ఉంటారు కొంతమంది. లేదండి, ఒక్కసారి మీకు ఫేమ్ సబ్సిడీ వచ్చిందంటే మళ్ళీ మీ లైఫ్లో నెక్స్ట్ టైం ఫేమ్ సబ్సిడీ అనేది అప్లికేబుల్ అవ్వదు. మీకు ఒక్కరికి అప్లికేబుల్ అవ్వదు, మీ ఇంట్లోని వేరే వాళ్ళ పేరు పైన మీరైతే ఆ స్కూటర్ని పర్చేజ్ చేయొచ్చు. వాళ్ళకైతే ఆ ఫేమ్ 3 సబ్సిడీ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఆనంద్ అంబటి గారు అడుగుతున్నారు. వీదా V1 Pro ఫైర్ ఇన్సిడెంట్ కానీ ప్రాబ్లం కానీ ఉన్నాయా? వీదా స్కూటర్స్లో ఫైర్ ఇన్సిడెంట్ అయితే లేదు, కానీ ప్రాబ్లమ్స్ అయితే కొన్ని ఫేస్ చేస్తున్నారు. సో కస్టమర్ రివ్యూ కూడా చేయండి అని అడిగారు. మీరు ఎవరైనా వీదా ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతూ ఉంటే మాత్రం ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ని షేర్ చేయండి. ఖచ్చితంగా మీ దగ్గరికి నేను వచ్చి కస్టమర్ రివ్యూ అనేది తీసుకుంటాను. ఫ్రెండ్స్ చూసారుగా, మరి ఇవన్నమాట లాస్ట్ వీక్ మీరు అడిగిన క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ అయితే. మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఇలాంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి #AskEVTelugu అని టైప్ చేసి మీ క్వశ్చన్ అక్కడ కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే రాబోయే AskEVTelugu వీడియోలో మీ క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ ఇస్తాను. సో వీడియో కనుక హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అడిల్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.